అన్నా నమస్తే మీ పేరు? నమస్తే, నా పేరు యాదయ్య. అన్నా ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి అన్న గారు ఈ రోజుల్లో చాలా మంచి చేస్తున్నాడు. ఆయన వచ్చినాక అనేక పథకాలు, అనేక సంక్షేమం చేసిండు. మాకు సన్న బియ్యం కానీ, బస్ ఫ్రీ కానీ లేడీస్కు, మాకు ఉచిత కరెంటు 200 యూనిట్లు కరెంటు ఉచిత చేసిండు. ఎన్నో పథకాలు ఈ విధంగా సంక్షేమ సంస్థలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మాత్రము మన కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇక్కడ జెండా ఎగరేస్తాం. తప్పకుండా జూబ్లీస్ నియోజకవర్గంలో జెండా ఎగరేస్తాం మేము. ఇది మాత్రం పక్క. ఇది మేము కార్యకర్తలు ఎంతమంది ఉన్నంతమంది పక్క నిలబెట్టి చేస్తాం మనం. సో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు ఎట్లా అనిపిస్తుంది? ప్రతి ఒక్క హామీ చాలా బాగుండేది. ప్రతి ఒక్క హామీ కూడా 200 యూనిట్లు, లేడీస్కు బస్ ఫ్రీ, ఇవన్నీ చాలా బాగుండేది. సన్న బియ్యం, ఒకప్పుడు సన్న బియ్యం అంటే దుకాణంలో అమ్ముకొని అన్నే మళ్ళీ వేరే బియ్యం పోతుంది. ఇప్పుడు ఆ బియ్యం తెచ్చుకొని తింటే ఎంతో సంతోషపడుతుండ్రు. అదే కాకుండా పెద్దవాళ్ళు ఇప్పుడు దుకాణాలలో అప్పుడు 1800, 2000 ఉండే 25 కిలోల బస్తా. ఇప్పుడు అట్లా పోయేది. ఇప్పుడు 500 రూపాయలు తగ్గినాయి. ఎందుకంటే ఎవరు తింటలేరు ఆ సన్న బియ్యం కాబట్టి, ఈ బియ్యం తింటడం కాబట్టి ఇప్పుడు 500 రూపాయలు తగ్గినాయి. కాబట్టి ఎంతో మాకు సంతోషం ఉంది. అన్నగారు అయితే మాకు చాలా మేలు చేసింది. కాబట్టి మేము అన్నను తప్పకుండా జెండా ఎగరేస్తాము. జూబ్లీస్ నియోజకవర్గంలో జెండా ఎగరేస్తామని. సో ఇంతకు ముందున్న పాలనకి ఇప్పుడున్న పాలనకి తేడా అంటే ఏం చెప్తారు మీరు? తేడా అంటే అప్పుడు ఏం చేసిండు, ఏం చేయలేడు. చెప్పుకోమలే కానీ ఏం చేయలేడు. చెప్పిండు ఎన్నో చేస్తా, డబుల్ బెడ్రూమ్ చేస్తా, మీకు ఇబ్బంది చేస్తా, ఇవి చేస్తాను ఏదో చెప్పిండు. మాయమాటలు చెప్పాడని ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు మాకు నిజానికి అన్న కూడా ఆ పథకాలు మాకు నిజంగా కనపడుతున్నాయి. కాబట్టి మాకు అన్నగారు ఈ విధంగా చేసిండు ముఖ్యమంత్రి గారు. సో జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తున్నాయి. సో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? పక్క మేము రేవంత్ అన్నకు ఓటేస్తున్నాం. మేము రేవంత్ అన్న కార్యకర్తలం మేము. కాబట్టి అన్నకు ఓటేసి మేము జూబ్లీస్ నియోజకవర్గంలో జెండా ఎగరేస్తాం ఆ రోజు పక్క. అమ్మా చెప్పండి అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది పాలన? సీఎం గౌరవులైన సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుంటుంది. ఇప్పుడు మరి సన్న బియ్యం ఇవ్వటం కానీ, పేదలకి మంచి భోజనం చేసి తింటున్నారు. మరి 0 కరెంటు, బస్ ఫ్రీ, మరి 500కి గ్యాస్, మరి అలాగే ఎన్నో పథకాలు. మరి త్వరలోనే 2500 మహిళలకు కూడా ఇవ్వబోతున్నారు. చాలా బాగున్నాయి పథకాలు. మటు రేషన్ కార్డ్స్ ఉన్నాయి. కొత్త రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులో ఇప్పుడు చాలా మందికి కొత్త రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు జూబ్లీస్ లో ఎన్నికలు వస్తున్నాయి అమ్మా, బై ఎలక్షన్స్. సో కాంగ్రెస్ రావచ్చు అంటారు? అక్కడ రావాలి, కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే సీఎం గారు చేసే పథకాలు చాలా బాగున్నాయి కనుక కాంగ్రెస్ వస్తుంది. అంటే సన్న బియ్యం ఇస్తున్నారు కదమ్మా, దానికి ఎట్లా అనిపిస్తుంది? సన్న బియ్యం ఇస్తున్నారు. పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా చాలా సంతోషంగా తింటున్నారు. ఇది వరకు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వాలు, అవి అమ్మేసుకునేవాళ్ళు 15 రూపాయలకి. ఇప్పుడు అమ్మట్లేదు ఎవరు కూడా, ప్రతి వాళ్ళు తింటున్నారు. సో కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నారు. 0 బ్యాలెన్స్ వస్తుంది. చాలా మందికి 0 బ్యాలెన్స్ వస్తుంది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బస్ ఫ్రీ ఇక్కడిక్కడ లోకలే కాకుండా ఊళ్ళు కూడా వెళ్తున్నారు బస్ ఫ్రీలో. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి మరి ఇప్పుడు కూలీ నాలు చేసుకునే వాళ్ళకి రోజుకి ఇంత టికెట్ పెట్టుకుని పోయేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఫ్రీగా వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఒక్కొక్కళ్ళ ఇంటికి 4 నుంచి 5 వేల వరకు కూడా ఆదాయం ఉంటుంది. సో ఇంతకు ముందున్న పాలనకు ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకు తేడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనే బాగుంది. అప్పుడు పాలన అంత ఏమీ లేదు. చెప్పడం వరకే కానీ మాటలో ఎవరికి ఏమీ చేయలేదు. బియ్యము పురుగులున్న బియ్యం ఇచ్చేవాళ్ళు, ఆ బియ్యం తినేవాళ్ళు కాదు ఎవరు కూడా. తెచ్చుకోవడం, అమ్ముకోవడం, ఎంత పేదలైనా సరే అమ్మేసుకోవడం జరిగేది అప్పట్లో. ఇప్పుడు అలా కాదు, అందరూ తింటున్నారు. మేము కాంగ్రెస్ పార్టీకే వేస్తాం. ఎందుకంటే మరి ఇంత మంచి పథకాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకే, ఇంక దేనికి వేస్తాం. అమ్మా మీ పేరు? రజిత. అమ్మా ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన చాలా పథకాలు అయితే పెట్టారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తారు కరెంటు, తర్వాత గ్యాస్ 500కి ఇస్తున్నారు. సో ఫ్రీ బస్ వచ్చింది. సో ఇవన్నీ మహిళలకు ఇన్ని మంచి చేసిన కాంగ్రెస్ గురించి ఏం చెప్తారు? చాలా బాగా చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నాం. మాకు కంపల్సరీ 2 యూనిట్ల, మాకు కంపల్సరీ 200 యూనిట్ల కరెంట్ వస్తలేదు కాబట్టి 0 వస్తుంది కాబట్టి మాకు కరెక్ట్గా ఉంది కాబట్టి చేస్తున్నాము. మాకు ఇప్పుడు 500లకు కూడా కనీసానికి గ్యాస్ కూడా ఫ్రీ వస్తుంది. ఇప్పుడు మేము ఎటన్నా వెళ్ళాలన్నా కూడా మాకు బస్ ఫ్రీ వస్తుంది.
అలాంటప్పుడు ఇంత బిల్ పెట్టున్నప్పుడు మేమేందుకు కాంగ్రెస్ వదిలేసుకోం కదా. అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న దానికి చేంజ్ ఉన్నది కదా. అప్పుడున్న డబుల్ బెడ్రూమ్ కూడా అప్పుడు కూడా వాళ్ళు ఇస్తా అని అన్నారు, కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చేసారు, అది లేని వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు. అది అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి చేంజ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మాకు ఎట్లయినా కాంగ్రెసే కావాలి కంపల్సరీగా. సో మళ్ళీ ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి, బై ఎలక్షన్స్. సో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ కే ఓటేస్తాం. పక్కగా అక్కడ కాంగ్రెస్ వస్తుంది అంటారా? పక్కా వస్తుంది. మాది మా పాపది మ్యారేజ్ అయితేనే మాకు పథకం వచ్చేదానికి అసలు వాళ్ళు రానియకుండా చేశారు మాకు. అలాంటప్పుడు ఇప్పుడు మేమెందుకు వాళ్ళకు ఓట్లేసి మేమెందుకు గెలిపించుకుంటాము? అప్పుడు అసలుకే మేము డబ్బులు తీసుకోవట్లేదు, అది లేదు ఇది లేదు అని అన్నారు. మాకు మరీ ఫోన్లు చేసి మాకు కళ్యాణ లక్ష్మి వచ్చేదానికి ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వని ఫోర్స్ చేశారు మాకు కళ్యాణ లక్ష్మి రావడానికి. అలాంటప్పుడు మేము ఎట్లా ఇంకా తెలంగాణని తెచ్చుకుంటాము? తెలంగాణ అంటే ఏం చేశారు మాకు అసెసుకలు ఏమన్నా చూసారా? ఏం చూడలేదు కదా. అలాంటప్పుడు మేమెందుకు ఇప్పుడు వేస్తాము? మేము ఇవ్వము, మాకు కాంగ్రెసే కావాలి. కార్యక్రమాన్ని చేసినాం, ఆ కార్యక్రమం కూడా సక్సెస్ అయింది. ఇంకా రేపు భవిష్యత్ రోజులలో ఆయన సెప్టెంబర్ 1వ తారీఖు వరకే మరి మన పెద్దలు రాహుల్ గాంధీ గారు ఆ ఓటు 1 man 1 vote అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ బీహార్లో సెప్టెంబర్ 1వ తారీఖు వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆయన పాదయాత్ర దిగ్విజయం కావాలని మరి భవిష్యత్తులో ఏదైతే ఈయన నిర్ణయం తీసుకున్నారో రాహుల్ గాంధీ గారు, ఆ నిర్ణయం మేరకు తప్పకుండా ఈ ఓట్లన్నీ ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ అయిపోవాలి. ప్రతి వాళ్ళు కూడా ఓటును ఆధార్ కార్డుకు లింక్ చేసుకోవాలని ఈ యొక్క ప్రజలను కోరుకుంటున్నాం. ప్రజల్ని ఇక్కడ ఈరోజు పార్కులో అన్ని విషయాలు అడిగి అన్ని విషయాలు తెలుసుకొని అన్ని విషయాలు కూడా మేము రాసుకున్నాం, నోట్ చేసుకున్నాం. ఈ యొక్క బై ఎలక్షన్ తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏదైనా ఉంటే డెఫినెట్గా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మేము ఆ యొక్క సేవలు అందిస్తాం. ఆ పనులన్నింటిని కూడా పూర్తి చేస్తాం. ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ లేదు. ప్రభుత్వం మంచి ప్రభుత్వం మనకు అండగా ఉంది. మరి అన్ని రకాలుగా ప్రభుత్వం మనకు ప్రజల గురించి సేవలు అందించడానికి రెడీ ఉన్నారు కాబట్టి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా వాళ్ళకు నమ్మకం కుదిరింది. ప్రజలకు వాళ్ళు ఏమంటారు, డెఫినెట్గా ఈసారి ఈ ఉప ఎన్నికలలో ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని మేము గెలిపిస్తాం. ముఖ్యంగా మహిళా సోదరిమణులు చెప్తున్నారు మాతో, బస్సు ఫ్రీ ఉంది, మేము తప్పకుండా రేవంత్ అన్నకు ఓటేస్తాం. ఈ బై ఎలక్షన్లో బంపర్ మెజార్టీ తోటి మరి ముఖ్యమంత్రి గారిని మేము గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గెలిపిస్తామని ప్రతి మహిళా సోదరిమణి, మా అక్కలు చెల్లెలు అందరూ కూడా వాళ్ళు వాగ్దానం చేయడం జరుగుతుంది.